వణికించే చలిలో ఉదయం పూట వేడిగా ఉండే ఓట్మీల్తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోండి. కూరగాయలు ఎక్కువ వేసి ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత జింజర్ టీ తాగండి. వీలైతే అందులో 1-2 తులసి ఆకులు వేసుకోండి. మధ్యాహ్నం లంచ్లో పొట్టు తీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలా రకాల కూరగాయలతో చేసిన కూరలతో భోజనం చేయటం మంచిది. ఇక ఈ సీజన్లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది కాబట్టి మీకు అవసరమైన విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపల్ని తరచూ తీసుకోండి. ఈ సీజన్లో నీళ్లు తాగటం తగ్గిస్తాం. అది డీహైడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి. ఈ సీజన్లో రాత్రి వేళల్లో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా వాడాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవటం ఎంతో మేలు. రాత్రిపూట చపాతీలు తీసుకునేవారు నూనె లేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలతో వండిన కూరలు తినటం మేలు. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగటం మంచిది. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.